ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే శ్రీరామనామం ఆదిదేవ నామం. హే సూర్య భగవాన్, ఏమి నాకు ఈ అగ్ని పరీక్ష? శవాన్ని మోసుకెళ్ళేటప్పుడు పాడే పాట కూడా ఇనసింపుగా ఉంటాది. మరి నా అంబాళదా రాగమేమి స్వామి? ఒరే గాడిదా, నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావురా అని మా తాతదా తిట్టేవాడు. ఈ గాడిదని చేసుకుంటాననుకోలేదు స్వామి. జనంగో కేక వింటిరా, ఉద్దరిని తీసుకురండి. గాత్రం శుద్ధి చేయవాలే. ఉద్ధరించావులే స్వామి. దీని రాగవిని జనాలు రాళ్లతో కొట్టేదిదా ఖాయం. దీని పళ్ళు మొత్తం రాలటం ఖాయం. వస్తున్నా, గాడిదలా సకిలింపొకటి. దివ్య రాగం శ్రీరామ. మహావిద్వాంసురాలు, ఉండు చెబుతా. మహావిద్వాంసురాలు కాదే, యమహావిద్వాంసురాలు. ఇదిగో నీ గొంతులో బొంతపడ. ఇందోళ రాగం అయిపోతుంది, వాంగు వాంగు వాంగు. ఇదిగో అయిపోవటానికి అది మంచినీళ్ళు కావే, మా కన్నీళ్లు. నువ్వు ఇందోళ రాగందా పాడితే జనం గుండెల్లో ఆందోళనే. వాయుముడు 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 వాయుముడు, ఎప్పుడుదా చూసినా వాయుముడు. రాగం తెలియని మొగుడిదా కట్టుకుంటుని. నీంగా ఇంగా ఎగురుతా ఉంటే భూకంపం వచ్చిన మాదిరి ఉన్నది. అలా ఊళ్ళోకి వెళ్ళరాదురా నమ్మి. వేండప్పా, అక్కడ కుక్కలున్నాయి. ఏనుగు మాదిరి ఉండవు, నాయికి భయపడతావేమిరా? ఏనుగు కూడా చిన్న చీమకు భయపడుతుందప్పా. అయ్యో ఏ చెత్త మోకుందా? తులసమ్మ మీద చెత్తదా వేసింది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.